హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు మెంటోర్. నేను మీ సందీప్. అండ్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇప్పుడైతే రిక్రూట్మెంట్స్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో కూడా దాని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 21,400 సంథింగ్ చేంజ్ అయితే మనకైతే జాబ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎవరు ఎలిజిబిలిటీ అనేసి మనమైతే వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గైస్. అంటే ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే దీనికి ఎవరైనా సరే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ టు 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కేటగిరీ వైజ్ అంటే కేటగిరీగా వైజ్గా చూసుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఎట్లా అప్లై చేస్తే మనకైతే పోస్ట్ అనేది వస్తుంది అనేసి నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్, సర్కిల్ వైజ్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మొత్తం చెప్తాను ఫ్రెండ్స్, చూసేయండి. అండ్ ఇప్పుడు మనమైతే నేను మన బ్యాక్గ్రౌండ్లో నేను సర్కిల్ వైజ్ లిస్ట్ కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్, దాన్ని కూడా చూడండి. అండ్ ఏంటంటే మనకి ఎన్ని పోస్టింగ్స్ ఉన్నాయి అనేసి అండ్ ఏ స్టేట్లో ఎన్ని పోస్టింగ్స్ ఉన్నాయి అవన్నీ నేనైతే మన డిస్ప్లే మీద వేస్తాను. ఇక్కడ మీరైతే చూడొచ్చు, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే చూసి మీరైతే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే దీన్ని మీరు ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇదైతే డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీన్ని నోటిఫికేషన్ అండ్ దీని ఇదంతా నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అఫీషియల్ లింక్ ఏంటి అండ్ ఎక్కడ దొరుకుతుంది అఫీషియల్ మనకు ఆ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఎలా దొరుకుతుంది అనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు. అండ్ దీని అఫీషియల్గా వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకైతే నార్మల్గా మనం దీన్ని బయటికెళ్ళి మనము ఎక్కడికెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి ఒక రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మనం స్వతహాగా దీన్నైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరికి మనీ ఇచ్చి మీ సేవ అక్కడ దాకా పోయే అంత అవసరం లేదు. సో దీన్ని మనమైతే డైరెక్ట్ మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనమైతే ఫస్ట్ అయితే మన క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మనమైతే జీడిఎస్ అని కొడితే మనకైతే ఫస్ట్ అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఇస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను వేస్తాను, చూడండి గైస్. ఏంటంటే మనము ఫస్ట్ అయితే జీడిఎస్ పోస్టులను కొట్టాలి. దాని తర్వాత మనకైతే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది జీడిఎస్ అనేసి. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకైతే అక్కడ ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనకేంటంటే మనం అక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది. మన ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ వచ్చేసి మన దగ్గర ఒక మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, అవి రెండు ఉంటే మనమైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. అండ్ సో ఓటీపీ అండ్ సంథింగ్ వస్తుంది. దాన్ని అయితే మనమైతే పెట్టేసిన తర్వాత అంతా మన మార్క్స్ మేము అవన్నీ అడుగుతుంది. అదంతా డీటెయిల్స్ అదంతా మనమైతే క్లియర్గా ఫిల్ చేసేయాలి. రిజిస్ట్రేషన్ అయితే నార్మల్గా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితోనే అయిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలన్నమాట. అండ్ ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేసి మీకు ఒకవేళ డౌట్ ఉంటే మనకైతే కామెంట్ చేయండి గైస్, ఏ విధంగా ఫిల్ చేయాలని. దాని గురించి అయితే నేను తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ ఇచ్చేయండి వీడియో.